ఇంటి దేవుడికి ఏ పూలు వాడితే ఫలితం దక్కుతుంది? నమస్కారం. ప్రియమైన వారందరికీ స్వాగతం. మన ఇంటి దేవుడి పూజలో భక్తి తర్వాత అంత ముఖ్యమైన పాత్ర పోషించేది ఏమిటో తెలుసా? పూలు. ఈరోజు మనం ఒక ముఖ్యమైన ప్రశ్న గురించి తెలుసుకోబోతున్నాం. ఇంటి దేవుడికి ఏ పూలు వాడితే తక్షణ ఫలితం దక్కుతుంది? హిందూ ధర్మంలో పూజ అనేది కేవలం ఆచారం కాదు, అది దైవంతో మనసును అనుసంధానం చేసే ఒక శక్తివంతమైన సాధనం. ఈ పూజా ప్రక్రియలో ఉపయోగించే ప్రతి వస్తువుకు, ముఖ్యంగా పూలకు, ఒక నిర్దిష్టమైన దైవిక శక్తి ఉంటుంది. ఈ శక్తి మన సంకల్పాన్ని, కోరికను దైవం వద్దకు త్వరగా చేరవేస్తుంది. అందువల్లనే సరైన పూలను ఎంచుకోవడం ద్వారా మనం తక్షణ ఫలితాలు పొందగలుగుతాము. ఇక్కడ తక్షణ ఫలితం అంటే కేవలం కోరిక నెరవేరడం మాత్రమే కాదు, పూజ చేసిన వెంటనే మన మనసులో కలిగే శాంతి, ధైర్యం మరియు ఆనందం. ఫలితాలనిచ్చే పంచ ప్రధాన పుష్పాలు. తక్షణ లేదా అత్యంత త్వరితగతిన అనుగ్రహాన్ని పొందడానికి సహాయపడే 5 ముఖ్యమైన పువ్వులు మరియు దళాలు ఇక్కడ వివరంగా ఉన్నాయి. తామర పువ్వు, పద్మం. ఈ పువ్వు లక్ష్మీదేవికి మరియు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది. ఇది పవిత్రత, సంపద మరియు జ్ఞానానికి ప్రతీక. ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో, అప్పుల బాధలతో బాధపడేవారు లేదా అష్టైశ్వర్యాలు కోరుకునేవారు శుక్రవారం రోజున లక్ష్మీదేవికి తామర పువ్వును సమర్పించడం వలన ధనప్రాప్తికి సంబంధించిన ఫలితాలు త్వరగా కనిపిస్తాయి. ఎరుపు మందారం. ఈ పువ్వు అమ్మవారి దుర్గాదేవి, కాళికాదేవి శక్తికి, తేజస్సును సూచిస్తుంది. ఇది ఆంజనేయ స్వామికి కూడా ఇష్టం. ఎరుపు రంగు శౌర్యాన్ని, చురుకుదనాన్ని సూచిస్తుంది. జీవితంలో శత్రుభయం, కోర్టు కేసులు లేదా నిస్తేజంగా ఉన్న పనులు త్వరగా ముందుకు సాగడానికి, ధైర్యం పొందడానికి ఎరుపు మందారంతో పూజ చేయడం అత్యంత శ్రేయస్కరం. బిల్వపత్రం, మారేడు దళం. ఇది పువ్వు కాకపోయినా పరమేశ్వరుడికి పూల కంటే మిన్నగా భావిస్తారు. బిల్వపత్రంలో 3 ఆకులు త్రిమూర్తి స్వరూపంగా చెప్పబడింది. దీన్ని శివుడికి సమర్పించడం వలన ఆరోగ్యం, దీర్ఘాయుష్షు మరియు మోక్షం వంటి అత్యున్నత ఫలితాలు త్వరగా లభిస్తాయి. ఎన్ని కష్టాలు ఉన్నా ఈ దళాన్ని భక్తితో సమర్పిస్తే శివానుగ్రహం లభిస్తుంది. తులసి దళం. ఈ దళం విష్ణుమూర్తికి, ముఖ్యంగా శ్రీకృష్ణుడు, శ్రీరాముడు వంటి రూపాలకు అత్యంత ప్రీతిపాత్రమైనది. తులసిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఇంట్లో కుటుంబ కలహాలు, అశాంతి ఉన్నప్పుడు లేదా ఆధ్యాత్మిక జీవనం కోరుకునేటప్పుడు తులసి దళంతో నిత్యం పూజ చేయడం వలన శాంతి, అదృష్టం మరియు ధార్మిక జీవనం త్వరగా లభిస్తాయి. శంఖపుష్పం, అపరాజిత. ఈ నీలిరంగు పువ్వును శనిగ్రహానికి మరియు శివుడికి ప్రీతిపాత్రమైనదిగా భావిస్తారు. ఇది శని దోషాలను, రాహుదోషాలను త్వరగా తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. తీవ్రమైన కష్టాలలో, నిరాశలో ఉన్నవారు ఈ పూలతో పూజ చేయడం వలన సమస్యల నుండి త్వరగా విముక్తి లభిస్తుంది. ఇంటి దేవుడి పూజలో దేవతల వారీగా ప్రత్యేక పువ్వులు మరియు ఫలితాలు. దైవారాధనలో ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క రకమైన పూలు, దళాలు ప్రీతిపాత్రమైనవిగా శాస్త్రాలలో చెప్పబడ్డాయి. ఈ ప్రత్యేకతను అనుసరించి పూజించడం వలన ఆయా దేవతల అనుగ్రహం అత్యంత త్వరితగతిన లభిస్తుంది. మొదటిది గణపతి. విఘ్నాలను తొలగించే దైవం. విఘ్నాలను త్వరగా తొలగించి పనులను విజయవంతంగా పూర్తి కావడానికి గణపతి ఆరాధన అత్యంత ముఖ్యం. గణపతికి ఇష్టమైన వాటిలో అగ్రస్థానం పూలకు కాదు, దూర్వదళానికి, గరిక. గరికను సమర్పించకుండా చేసే గణపతి పూజ అసంపూర్ణంగా భావిస్తారు. ఇది ఆటంకాలను త్వరగా తొలగిస్తుంది. అలాగే ఎరుపు రంగు పూలంటే గణపతికి చాలా ఇష్టం. ముఖ్యంగా ఎరుపు మందారం
విద్యా ఉద్యోగాలలో త్వరగా స్థిరత్వం, విజయం కోరుకునేవారు గణపతిని ఈ దళాలు పూలతో పూజించాలి. రెండవది శివుడు, మహాదేవుడు. మహాదేవుడికి మోక్షం, ఆరోగ్యం మరియు దీర్ఘాయుష్షు వంటి ఫలితాలను త్వరగా ఇచ్చేవి బిల్వపత్రం, దత్తుర పువ్వు, ఉమ్మెత్త పువ్వు మరియు జిల్లేడు పువ్వు. ముఖ్యంగా ఆరోగ్యం మరియు జీవితంలో కష్టాల నుండి ఉపశమనం కోసం బిల్వపత్రంతో అభిషేకం చేయడం వల్ల శివానుగ్రహం త్వరితగతిన లభిస్తుంది. అందుకే శివుడు పూర్వం మొగలి పువ్వును శపించాడు కాబట్టి ఆ పువ్వును మాత్రం శివపూజలో అస్సలు వాడకూడదు. మూడవది శ్రీ మహావిష్ణువు, పాలకదేవుడు. శ్రీ మహావిష్ణువుకి ఆయన అవతారాలైన శ్రీరాముడు, శ్రీకృష్ణులకు తులసి దళం అత్యంత ప్రియమైనది. తులసిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. తులసితో పూజించడం వలన లక్ష్మీ అనుగ్రహం మరియు ధర్మబద్ధమైన శాంతియుతమైన కుటుంబ జీవితం త్వరగా దక్కుతాయి. వీటితో పాటు తామర లక్ష్మీదేవితో కలిసి ఉంటుంది మరియు పారిజాతం ఇది కల్పవృక్షం నుంచి వచ్చింది కాబట్టి విష్ణుమూర్తికి సమర్పిస్తే మంచి సంతానం, మనశ్శాంతి త్వరగా లభిస్తాయి. నాలుగవది అమ్మవారు, శక్తి స్వరూపిణి. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు దుర్గా, లలిత, మహాలక్ష్మి. ఎరుపు రంగు పూలకు ఎక్కువగా ఇష్టపడతారు. ఎరుపు మందారం, ఎర్ర గులాబీ, కనకాంబరం వంటి పూలను సమర్పించడం వల్ల జీవితంలో శక్తి, విజయం, ధైర్యం త్వరగా లభిస్తాయి. ముఖ్యంగా వివాహ జీవితంలో ఆనందం మరియు శత్రువులపై విజయం సాధించడానికి అమ్మవారికి ఎరుపు పువ్వులతో పూజ చేయడం అత్యంత శ్రేయస్కరం. ఐదవది హనుమంతుడు. అపారమైన శక్తి, ధైర్యం మరియు అసాధ్యమైన పనులను సుసాధ్యం చేసే గుణం హనుమంతుడికి ఉన్నాయి. హనుమంతుడికి ఎరుపు మందారం మరియు తమలపాకులు, వీటిని దళాలుగా ఉపయోగిస్తారు, చాలా ఇష్టం. హనుమంతుడికి మాలగా తమలపాకులు, ఎరుపు పువ్వులు సమర్పించడం వలన శత్రుభయం తొలగిపోవడం, ఆత్మవిశ్వాసం మరియు నిలిచిపోయిన పనులు త్వరితగతిన పూర్తి కావడం వంటి మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ విధంగా మీరు ఏ దైవం నుండి త్వరగా ఫలితం ఆశిస్తున్నారో ఆ దైవానికి ఇష్టమైన పూలను సరైన నియమంతో సమర్పించడం ద్వారా మీ పూజకు మరింత శక్తి చేకూరుతుంది. శంఖపుష్పం అనేది శని మరియు రాహు దోషాలను త్వరగా తగ్గిస్తుంది. మీరు తీవ్ర నష్టాలలో ఉన్నప్పుడు నిత్యం శనిదేవుడికి లేదా శివుడికి నీలం శంఖపుష్పాలతో పూజ చేయండి. పూల సేకరణ మరియు సమర్పణ నియమాలు. ఫలితం రావాలంటే పూలను సమర్పించే విధానంలో కూడా నియమం ఉండాలి. పూల సేకరణ సమయం. ఉత్తమ సమయం సూర్యోదయానికి ముందు లేదా తెల్లవారుజామున. నియమం: సేకరించే ముందు పూలకు నమస్కారం చేసి దైవ కార్యం కోసం అడగాలి. వాడకూడని పువ్వులు. పాలిపోయిన, వాడిపోయిన, క్రిములు తిన్న పువ్వులు, కింద పడిన పువ్వులు, పొద్దున వికసించి సాయంత్రం వాడిన పువ్వులు మరుసటి రోజు వాడకూడదు. సమర్పణ విధానం. పూలను ఎప్పుడు కుడి చేతితో మాత్రమే సమర్పించాలి. బొటనవేలిని పువ్వు ఆకులపై తాకకుండా జాగ్రత్త పడాలి. పూజ చివరిలో ఆ పూలను ప్రసాదంగా భావించి పవిత్రంగా నీటిలో లేదా మొక్కల్లో ఉంచాలి. వాటిని అపవిత్రంగా విసిరివేయకూడదు. కేవలం పువ్వు పేరు తెలుసుకోవడం ముఖ్యం కాదు, దాని వెనుక ఉన్న శక్తిని, భక్తిని తెలుసుకోవడం ముఖ్యం. తక్షణ ఫలితం కోసం తామర లక్ష్మీదేవికి, బిల్వం శివుడికి, మందారం అమ్మవారికి, తులసి విష్ణువుకు. త్వరగా శాంతి కోసం తెల్లని పువ్వులు, మల్లెలు. త్వరగా శుభం కోసం పసుపు, బంతి, చామంతి. ఏ పువ్వులు లేకపోయినా కేవలం ఒక్క తులసి దళం లేదా ఒక్క బిల్వదళం చాలు. ఇవి కూడా లేకపోతే శుభ్రమైన నీటిని లేదా మనసులో ఉన్న నిష్కలంకమైన భక్తిని సమర్పించండి.
అదే తక్షణ ఫలితమిస్తుంది. మీరు ఏ పూలతో పూజ చేసినా దేవుడికి సమర్పించేటప్పుడు ఓం నమ శివాయ లేదా ఓం నమో నారాయణ వంటి మీ ఇష్టదైవం మంత్రాన్ని మనసులో త్రికరణ శుద్ధిగా పలకండి. మీ పూజ ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. మీ సందేహాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.